శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభాయ నమః. దత్త మహిమ, మహాధీమంతుడైనటువంటి దత్తాత్రేయుడి మహిమ ఇంతదని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. చరాచర జగత్తులో సంచరించేవాడు, అనంతుడు, శారంగధన్వుడు, శంఖచక్ర గదాధారి, అప్రమేయుడు అనేటువంటి శ్రీమన్నారాయణుడే దత్తాత్రేయుడిగా అవతరించాడు. ఆర్యమధ్యాంతరహితమైనటువంటి శ్రీ దత్తాత్రేయమూర్తిని ధ్యానించిన వారు ధన్యులవుతారు. ఏతస్య పరమం రూపం యశ్చింతయతి మానవ ససుఖీ సచ సంసారాత్ సముత్తీర్ణోచిరాత్ భవేద్ సదైవ వైష్ణవానాంచ భక్త్యాహం సులభోస్మభోః పత్రపుష్పఫలేనాహం పూజతో మోక్షదోస్మి వై. ఓ విష్ణు భక్తులారా, ఎవరైతే నన్ను భక్తిగా ఆరాధిస్తారో వారికి సుఖాలని ప్రసాదిస్తాను. అతి తొందరగా వారికి సంసార దుఃఖాల నుంచి విముక్తిని కలగజేస్తాను. నేను భక్తులకి సులభంగా వశమవుతాను. కేవలం పుష్పం, ఫలం, పత్రం సమర్పిస్తే చాలు, అలాంటి వారికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను అని దత్తాత్రేయుల వారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇంతటి మహాపురుషుణ్ణి జనులందరూ తప్పకుండా సేవించాలి. దత్త భగవానుడు అనాది నిధనుడు. ధర్మాన్ని ఆచరించి అధర్మాన్ని నశింపజేసి స్థిర పరిపాలన చేస్తూ ఉంటారు. ఆయన్ని భక్తి శ్రద్ధలతో సేవించిన వారు సకల శుభాలు పొందుతూ ఉంటారు. మదాలసోపాఖ్యానం అనేటువంటి ఒక విశేషమైనటువంటి కథ. దీనిలో ఈ మదాలసోపాఖ్యానంలో ఇంకా చిన్ని చిన్ని కథలు మనకి వస్తూ ఉంటాయి విశేషంగాను. వాటిలన్నింటినీ మనం చెప్పుకుంటూ ముందుకి వెళ్తూ ఉందాం. పూర్వకాలంలో మహావీరుడైనటువంటి శత్రుజిత్తు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆయన ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవేంద్రుణ్ణి సంతృప్తిపరచడం జరిగింది. ఆ రాజుకి ఋతుధ్వజుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అతడు కూడా మహావీరుడే. ఋతుధ్వజుడు బుద్ధి పరాక్రమ లావణ్యాలలో గురు శుక్ర అశ్విని దేవతలతో సమానంగా ఉండేవాడు. యోగ్యులైన వారితో మల్లయుద్ధ క్రీడలు ఆచరిస్తూ రథాల మీద అశ్వాల మీద విన్యాసాలు చేస్తూ తోటి రాజపుత్రులతో ఆహ్లాదంగా కాలం గడుపుతూ ఉండేవాడు. ఋతుధ్వజుడు రాత్రిపూట కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బాలకులతో వినోదంగా సంచరిస్తూ ఉండేవాడు. అందరితో కలివిడిగా ఉండే ఆయన దగ్గరికి ఎందరో సమవయస్కులైనటువంటి యువకులు వచ్చి ఆయనతో స్నేహం చేస్తూ ఉండేవారు. అదేవిధంగా ఒకనాడు నాగలోకం నుంచి భూలోకానికి ఇద్దరు నాగరాజకుమారులు మానవ రూపంలో వారి దగ్గరికి వచ్చారు. వారిద్దరూ కూడా బ్రాహ్మణ యువకుల్లాగా రూపాన్ని ధరించి ఋతుధ్వజుడి దగ్గరికి వచ్చారు. ఆ ఇద్దరు నవ యువకులతోటి ఋతుధ్వజుడికి మైత్రి కుదిరింది. నిత్యం కూడా వారితో కలిసి ఆటలాడుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా ఋతుధ్వజుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య రాజకుమారులతో అలాగే నాగరాజకుమారులతో సంతోషంగా విహరిస్తూ ఉండేవాడు. నాగరాజకుమారులు మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం నుంచి తమ లోకం నుంచి ఉదయం ఇక్కడికి వచ్చి రాత్రి వరకు కూడా అతడితోనే ఉండి రాత్రి కాగానే మళ్ళీ తమ లోకానికి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. నాగరాజకుమారులతో గాఢమైనటువంటి స్నేహం ఏర్పడడం వల్ల ఋతుధ్వజుడికి రాత్రి కాలంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమీ తోచేది కాదు. అక్కడ నాగరాజకుమారులు కూడా ఆ విధంగానే బాధపడుతూ ఉండేవారు. ఋతుధ్వజుడి దగ్గర లేకపోతే బాధ కలుగుతూ ఉండేది. కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒకనాడు నాగరాజు గారు తన కుమారుల్ని పిలిచి కుమారులారా, మీకు భూలోకం మీద ప్రేమ ఎక్కువైందనుకుంటాను. ఈ మధ్య మీరు ఉదయం పూట అసలే కనిపించట్లేదు, కేవలం రాత్రిపూటే కనిపిస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ నాగరాజకుమారులు, తండ్రి, భూలోకంలో ఋతుధ్వజుడు అనేటువంటి ఒక రాజకుమారుడు ఉన్నాడు. అతను ఎంతో సరళ స్వభావుడు. అతనితో మంచి స్నేహం కుదిరింది. అతను మంచి విద్వాంసుడు, చతురుడు, స్నేహశీలి, వినయవంతుడు. అతనితో మాకు మైత్రి కలిగింది. అతనితో స్నేహం చేస్తుంటే మాకు కాలం తెలియటం లేదు. మాకు అతనితో ఎంతో విడదీరానటువంటి బంధం ఉందని అనిపిస్తోంది. అందుకే మేము ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అతనితోనే కాలం గడుపుతున్నామని బదిలిచ్చారు. కుమారుల మాట విన్న నాగరాజు వారితో, పుత్రులారా, మీరెంతో ధన్యులు. మీతో గాఢమైత్రి పొందినటువంటి ఆ రాజకుమారుడు కూడా ధన్యుడే. మీరెంతో గుణవంతులు కనుకనే పరోక్షంగా మీ మిత్రుడి గుణగణాలు పొగుడుతూ ఉన్నారు. మీతో అత్యంత అనురాగాన్ని పొందినటువంటి ఆ రాజకుమారుడికి మీరేమైనా ప్రత్యుపకారం చేశారా? అతని మనసుని సంతోషపరచడానికి ఏమైనా చేశారా? మిత్రుడికి ఆనందం కలిగించిన వాడి జీవితమే జీవితం. మన ఇంట్లో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. వాటిల్లో ఏదైనా తీసుకెళ్లి మీ మిత్రుడికి ఇస్తే అతనికి ఆనందం కలుగుతుందేమో, అతన్ని ఆనందపరచండి అని చెప్పేసరికి, తండ్రి, మా ప్రియమిత్రుడికి కావలసింది ఏదీ లేదు.
అతనే అడిగిన వారందరికీ ఎన్నో రకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఇస్తూ ఉంటాడు. అతని వద్ద ఎన్నో రత్నాలున్నాయి, ఆభరణాలున్నాయి. అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులు మన పాతాళ లోకంలో కూడా లేవు. అతని దగ్గర ఉన్నటువంటి వాహనాలు, ఆసనాలు, భూషణాలు, వస్త్రాలు, ఆయుధాలు అన్నీ మన దగ్గర లేవు. అలాంటి వాడికి మేమేమి కానుకలు ఇవ్వగలం? అయితే ఆ రాజకుమారుడికి సంతోషాన్ని కలిగించేటువంటి పని ఒక్కటి ఉంది. ఆ పని చేయడానికి మాకు సామర్థ్యం చాలదు తండ్రి అని చెప్పనన్నారు. అది విని ఎంతో కుతూహలంగా నాగరాజు అడుగుతూ ఉన్నారు, కుమారులారా, మీ మిత్రుడికి ఆనందం కలిగించేటువంటి ఆ పని ఏదో చెప్పండి, అది నెరవేరే మార్గం నేను చెప్తాను. అసలు ప్రయత్నంతో సాధ్యం కాని పని ఏదీ లేదు కదా, అందుచేతనం చెప్పండి, మీరు ప్రయత్నం చేద్దరు కానీ మీ మిత్రుడికి ఆనందం చేకూర్చే బాధ్యత మీదే కదా అని చెప్పని అనగానే ఆ నాగరాజ కుమారులు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. కువలయాశ్వ చరిత్ర అంటే అది మళ్ళీ ఒక కథ. ముందు భాగంలో దాని గురించి ఈ నాగరాజకుమారులు ఏం చెబుతారు, అతని మిత్రుడికి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని ముందు భాగంలో మనం చెప్పుకుందాం. దాన్ని కువలయాశ్వ చరిత్ర అని చెప్పని అంటారు. స్వస్తి. జై శ్రీరామ్.